హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్రాస్ కటింగ్ సేప్ బెల్ట్లు అయితే నేను స్టిచ్చింగ్ చేసేసాను. స్టిచ్చింగ్ చేశాక షేప్ అనేది 34 సైజ్ ఈ విధంగా వచ్చింది. 3 డాట్స్ వేశాను. అలానే షేప్ బెల్ట్ కూడా స్టిచ్చింగ్ చేసినాక ఓవర్లాక్ స్టిచ్ చేశాను. షేప్ పట్టి చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు హుక్కు పట్టి స్టిచ్చింగ్ చేద్దాం. లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. 2 ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. కినారి స్టిచ్ ఒకటి వేసుకోవాలి సన్నగా. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ నెక్ అనేది మనకి హుక్కు కాజా పెట్టుకునేటప్పుడు ఇక్కడ సాగుతూ ఇలా పైకి లేస్తూ కనిపిస్తుంది. ఈ పాయింట్లో కాజా పట్టి హుక్కు పట్టి వేసుకునేటప్పుడు ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా పెట్టి స్టిచ్ వేయాలి. తర్వాత మళ్ళీ మనం ఒక ఫ్రంట్ డాట్ వేసుకుంటాం కదా, అక్కడ చిన్న ఫోల్డ్ పెట్టాలి, కుచ్చు పెట్టుకోవాలి. స్ట్రైట్గా లైన్ అయితే వేసేయాలి. తర్వాత ఉల్టా తిప్పి ఇంకో స్టిచ్ వేయాలి. ఇలా వేసిన తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఉల్టా తిప్పి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది, ఇక్కడ ఫోల్డ్ చేసి ఇలా ఇంకో స్టిచ్ వేసేయాలి. అప్పుడు చూడండి షేప్ అనేది నీట్గా వచ్చేసింది. అలానే హుక్కు పట్టి కూడా బాగా వచ్చింది. నెక్ కూడా సాగకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు క్రాస్ పట్టి తిప్పేద్దాం. నెక్ ఇప్పుడు తిప్పే కంటే బ్లౌజ్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్ చేసిన తర్వాత తిప్పితే షోల్డర్ కూడా జారకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ చేశాక బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. మనం ఇంతకుముందు రౌండ్ నెక్ కటింగ్ చూపించాము. సింపుల్గా క్రాస్ పట్టి తిప్పేశాను నెక్కి. బుటీస్ అయితే పైకే వచ్చాయి. షార్ట్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది. పెద్ద బార్డర్ వస్తే షార్ట్ హ్యాండ్స్కి పెట్టేశాను. క్రాస్ కటింగ్ బ్లౌజు షేప్ అయితే చాలా నీట్గా వచ్చేసింది. కాజా పట్టి చూడండి షేప్ అయితే ఎలా వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఉంది. ఫిట్టింగ్ అయితే చాలా బాగుందని చెప్పారు కస్టమరు. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్, సింపుల్గా రెగ్యులర్ వేర్ డైలీ వేసుకోవచ్చు. బ్యాక్ కూడా రౌండ్ సింపుల్గా. నేను కటింగ్లో చెప్పాను హుక్కు పట్టి కాజా పట్టి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు 1/4 ఇంచ్ గ్యాప్ అని. ఎందుకంటే నెక్ లూజ్గా లేవకుండా ఉండటానికి కోసమని అలా చెప్పాను. మీరు కూడా ఫాలో అయిపోండి.
బోట్ నెక్ బ్లౌజ్ ఫ్రెండ్స్, పింక్ కలర్ డైమండ్ షేపు. బ్యాక్ అయితే బ్యాక్ ఓపెన్ పెట్టాను. షేప్ కూడా చాలా నీట్గా వచ్చింది. హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ డిజైన్ పెట్టాను చూడండి. షోల్డర్ మీద చిన్న పఫ్. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు. బ్యాక్ ఓపెన్. ఫ్రంట్ నెక్ కూడా కట్ వర్క్ డిజైన్ అయితే పెట్టాను. ఇంతకుముందు ఒక బ్లౌజ్ స్టిచ్ చేశాను, అది చూసి అలానే కావాలంటే ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసేసాను. డైమండ్ నెక్ షేపు. బ్లౌజ్ అయితే చాలా బాగుంది. ఒక బ్లౌజ్ అనుకుంటే 4 బ్లౌజెస్ ఆర్డర్ వచ్చాయి మనకి. డైమండ్ షేపు లైట్గా షేప్ తీసాను చూడండి.